నియోజకవర్గంలో ఒక అపోలో హాస్పిటల్ 7 నియోజకవర్గాలు. నన్ను కానీ ముఖ్యమంత్రి చేయకపోతే ఎప్పటికీ హాస్పిటల్ కట్టను. ఎవరు గెలిపిస్తారో వాళ్ళకే కడతా. వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. అప్పుడు వీసాలు ఇవ్వాలి వాళ్ళకి. రండిరా ఇక్కడి నుంచి అక్కడి నుంచి. నన్ను గెలిపించుకొని 175 నియోజకవర్గాలు 175 కడతా. జగన్కు ఓటేస్తే దోచుకున్నోడికి నేను ఎందుకు కట్టాలి? ఇప్పుడే నిర్ణయం చేసుకోండి. మీకు అభివృద్ధి కావాలా, ఆశీర్వాదం కావాలా, దేవుని కృప కావాలా, దైవజనుడు కావాలా, శాంతిదూత కావాలా, దోచుకునేవాడు కావాలా, బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా? తెలుసుకోండి. అడుక్కోవడానికి రాలేదమ్మా. నేను పుట్టేప్పుడు ఎవరిని అడగలా, మిమ్మల్ని అడగనా? వేసుకుంటే వేసుకో, పోతే పో. వెళ్ళి వేసుకో. పవన్ కళ్యాణ్ బాగా డ్యాన్స్ చేస్తాడు. ఇలాగ అంటుంటాడు. అదే బాగా వేసుకోండి. డ్యాన్స్ కూడా రాదు తమ్ముడికి. చిరంజీవి డ్యాన్స్ చూస్తే దుమ్మేవాడు. వీడికి డ్యాన్స్ రాదు. రాదు. నేను ముఖ్యమంత్రిని చేసి నేను ప్రధానమంత్రిని అవుతా. అది 7 కోట్ల మందికి వెళ్ళిపోవాలా? ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ బిఎస్పీకి 21 సీట్లు అంట. బిఎస్పీ ఇక్కడ పార్టీయా? మాయావతి నా శిష్యురాలు. అది ఇక్కడ పార్టీయా? సిపిఐ సిపిఎం అయ్యో పార్టీలా. మన తెలంగాణలో 3 నిలబడితే ఎవడికి వెళ్ళదు. అన్ని పార్టీలు కలిసి. నేను వచ్చిన తర్వాత రాజులు కనిమూరి బాబురాజు కూడా హెలికాప్టర్కి ఎక్కుతాడు. అనుమానమా? లేకపోతే నిద్ర పడదు. బాబురాజు గారు నీతి నిజాయితీ ఉంటే కొత్త హెలికాప్టర్కి. జగన్కు ఓటేయకండి, చంద్రబాబుకు ఓటేయకండి, పవన్ కళ్యాణ్కి అసలు వేయకండి. ఆలు తిరుగుతున్న హెలికాప్టర్కి వేసేయండి. తప్ప వాళ్ళందరినీ నేను పిలుస్తాను. నేను ముఖ్యమంత్రి అయితే జగన్ నాకు శత్రువా? వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ నేను దీవించాను. రాజశేఖర రెడ్డి గారిని దీవించాను. నాకు ఎవ్వరూ శత్రువులు కాదు. అభివృద్ధి చేయాలంటే ఆనంద పాలు రావాలి, పాలన మారాలి. చేసి చూపిస్తా. ఒక్క సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రావా? సార్ ఎక్కడ రమ్మంటారు? ఎక్కడికి? విజయవాడ కూర్చో. శాంతి సభలు పెట్టి ట్రంప్ను కూర్చోబెడతా. యేసు ప్రభు సువార్త. ముఖ్యమంత్రిగా యేసు ప్రభు వాళ్ళు ముఖ్యమంత్రిగా చిన్నజీఆర్ సభ దగ్గరికి వెళ్ళి ఆ కేసీఆర్ ఇంటికి ముక్కు ఉండదు. ఇలా సాగి చెప్తాడు ముక్కు. ఎంత ముక్కు ఇలాగే సాగు చెప్తుంటాడు ముక్కు. నేను యేసు ప్రభు సభలో పెట్టినా నా ప్రాణం పోయినంత వరకు పెడతా. నేను ముఖ్యమంత్రి అయినా పెడతా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా పెడతా, ప్రధానమంత్రి అయినా పెడతా. ప్రజాస్వామ్యంలో వాళ్ళు మందిరానికి వెళ్ళడానికి వాళ్ళకి హక్కు ఉంది. నేను తిరుపతి వెళ్ళను వీడియోలో చెప్పా. అప్పుడు తిరుపతి వాళ్ళని పంపించి నా పార్టీలో చేర్పించి ఆడు ఇప్పుడు టీవీ 9 వాళ్ళకో బుద్ధి లేదు. అదో పనికిమాలిన ఛానల్. రిపోర్టర్స్ అందరూ పనాలే. నన్ను అడగకుండా నువ్వు 2 కోట్లు ఇచ్చావా? ఒకసారి 2 కోట్లు అంటాడు, ఒకసారి 50 లక్షలు అంటాడు. ప్రూఫ్ ఉండదా? ఇప్పుడు అది జైలుకి వెళ్తాడు. డబ్బులు ఇచ్చిండు, ప్రూఫ్ ఉంటుందా? ప్రూఫ్ లేకుండా ఇచ్చాడంటే ఆడు అవినీతిపరుడే కదా. ఇప్పుడు అది జైలుకి వెళ్తాడు. నేను కంప్లైంట్ పెట్టాను. ఆల్రెడీ లెటర్ రాశాను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సునీల్ అరోరా గారికి. అబద్ధం ఆడకూడదు. నేను పుట్టి ఒక అబద్ధం ఆడినా. నా టీవీ 9 కనీస ధర్మం ఉండాలి కదా. పాల్ గారు మీకు ఆయన 50 లక్షలు ఇచ్చాడట, నిజంగా ఇచ్చాడా అని రజనీకాంత్ నాకు తమ్ముడు ఇందాక మాట్లాడా. నన్ను అడగల. కార్తీక్ ఇంట్రడ్యూస్ చేసినాడు నాకు తమ్ముడు. అడగల. అడగకుండా ముందు చెప్పేస్తాడు.
మీరు రండి, అడిగి మీకు ఫైల్ పెడతాం, మాకు రేటింగ్లు పెరుగుతాయి, డబ్బులు పెరుగుతాయి. ఎలక్షన్ అయిపోయండి, ఒక్కొక్కడు పప్పు తీస్తా, కడిగేస్తా, చేపలు కడిగినట్టు వచ్చి తీసేస్తారు కదా. ఏమా బాగా నువ్వు చేపలు అమ్ముతావేంటి, పెడతావేంటి రాత్రికి? నేను విజయవాడ వెళ్తాను. నరసాపురంలో చేపలు తింటే, కాకినాడలో రొయ్యలు తింటే, ఆ పీతలు, ఆ చేపలు ఇప్పటికే 5 కేజీలు పెరిగిపోయాయి. ఇండియా వచ్చి ఇలా ఉండేవాడిని, బాగా పెరిగిపోయి 4-5 ఏళ్ళు మీరు పెట్టింది తిని వస్తా మీ ఇంటికి వస్తా. నరసాపురం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నిలబెడుతున్నా పవన్ కళ్యాణ్ అట పాలకొండ నిలబెడుతున్నట్టు. రాజుబాబు పేరేదో ఉంది, నాగబాబు పాలకొల్లట, పవన్ కళ్యాణ్ భీమవరం అట్లా కూర్చున్నా. అంటే మీకు ఒక్కడైనా అవ్వదు, వద్దు. వెలుగు వచ్చిన తర్వాత చీకటి ఎక్కడైనా కనబడుతుందా? వెలుగు పూర్తి రావాలా? వీళ్ళందరికీ వెలుగు రాలేదేంటి? ఏ పాస్టర్కు వెలుగు రాదో ఆ పాస్టర్ లిస్ట్ పేరు ఇవ్వండి. అవుట్. కాకినాడలో జాషువా అవుట్, జాన్ ఎలీషా అవుట్, కోడి సామ్యాలు వచ్చి మన క్షమాపణ చెప్పుకోలేదా? ఎంఏ పాల్ విశాఖపట్నం వచ్చి ప్రార్థన చేయలేదా? నాకు దైవజనులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పండి అందరికి. ఇక్కడికి రాని దైవజనుడు ఎవరైనా ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోమనండి. ఎవరి కోట్లు వేస్తారు? ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, హిందూ విశ్వ హిందూ పరిషత్ పూజ చేసిన జగన్ కోట్లు వేస్తారా? హోమాలు చేసి వెంకటేశ్వరుడే నన్ను రక్షించాను ఓట్లు అలాంటి వేస్తే మీకు శాపాలు వస్తాయి. నేనున్నా అసలైన సిసలైన ఏ ప్రధానమంత్రిని పట్టించుకోలా, ఏ మీడియాని పట్టించుకోలా. ప్రతి ఛానల్లో యేసు తప్ప వేరొక రక్షకులు లేదని చెప్పనా? చెప్పనా? నేను మతం మార్పిడి చేయను, మార్గం చూపిస్తా. ప్రభు అన్న నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మార్గం చూపించినోడు కావాలా? అక్కడికి వెళ్ళి చిన్నజీఆర్ స్వామి గారు నమస్కారం చేసి ఆ కేసీఆర్ ఇప్పుడు వీడికి పంపు కొడుతున్నాడు జగన్కి. ఎందుకు? నేను ఎంత దోచుకున్నాను, నువ్వు అంత దోచుకున్నావు, ఇద్దరు నేను ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ పప్పు తీస్తా. భయపడుతున్నారేంటి? వాకరింప చేసేస్తా, వారి మనసు ఇచ్చేస్తా, ముక్కు భూమి మీద నాకిస్తా. అరిగిపోతే నా శిష్యునే కదా, నా దగ్గరకు వచ్చినాడు కదా 3 సార్లు, నా ప్రార్థన పొందినాడు కదా. తెలంగాణ తెలుగు ప్రజలను తింటే ఊరుకుంటున్నా? క్షమించలే. ఏ పాస్టర్ని తిట్టినా, ఏ ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఏం చేస్తున్నారు? పాస్టర్లు చంపేస్తున్నారు, అమ్మాయిలు రేప్ చేసేస్తున్నారు, మందిరాలు తగలబెట్టేస్తున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ మోదీకి ఇచ్చే లాస్ట్ వీక్ రాజ్నాథ్ సింగ్ ఓడిగాడు. వీడియోలు అందరూ చూసారు. 3:30 గంటలు ఉన్నారు లోపల. రాజ్నాథ్ సింగ్ భోజనం పెట్టి సార్ కూలయ్యేది మీరు చేస్తున్న పనులేంటి? 30 లక్షల మంది క్రైస్తవుల్ని మీరు హిందువులుగా చేస్తారా? గుడులు తగలబెడతారా? మా అమ్మాయిని రేప్ చేస్తారా? మా పాస్టర్ని బలి తీస్తారా? కేవలంటుండగా పప్పులొడుకు శరీరంలో ఒక్కడిని టచ్ చేసిన గుర్తుందా? 99లో గ్రహం స్టెయిన్స్ కాల్చేశారు వాళ్ళిద్దరు పిల్లల్ని. ఎవడైనా వెళ్ళాడా? నేను వెళ్ళాను హెలికాప్టర్లో. దారాసింగ్ అరెస్ట్ చేయించా, కలెక్టర్ని సస్పెండ్ చేయించా, సాక్షులందరినీ రాజమండ్రి సభలకు తీసుకొచ్చా, వాజ్పేయికి ఉచ్చకారించా. Be careful.
మా మిషనరీలు చంపుతారా అందరూ వచ్చాయి. ఇది కేఎఫ్